ఆలోచనకర్తవైన ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆవరించియున్నావు నీ ఆత్మశక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఇది ఏ త్రోవని నా వెంట నుండి నా త్రోవలన్నీయు సరళము చేయుచు ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు నా ముందు నడచుచు ద్వారములు తెరుచుచు నా ముందు నడచుచు ద్వారములు తెరుచుచు నడిపించుచున్నావు సియోను చెంతకు ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో నా కలవరములన్నీ కనుమరుగు చేయుచు నా కన్నీరంతా నీ కవిలలు దాయుచు నా కలవరములు అన్నీ కనుమరుగు చేయుచు నా కన్నీరంతా నీ కవిలలు దాయుచు ఉపదేశ క్రమముతో ఉత్తములు చేయుచు మా ఊహలన్నిటినీ పరిశుద్ధ పరిచావు ఉపదేశ క్రమముతో ఉత్తములను చేయుచు మా ఊహలన్నిటినీ పరిశుద్ధ పరిచావు ఆలోచనకర్త స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆశ్చర్యకరమైన ఆలోచన
హల్లెలూయా. ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మేటట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మేటట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటున్. నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేను.
మనసు ఓదాచింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర తల ఎత్తలేను. శమించగలిగే నీ మనసు ఓదాచింది నారాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెదా నిత్యము, నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నిరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సగుటకైనా, అద్భుత శక్తిని నిరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సగుటకైనా, ఆ యేసు రక్తానికే సాధ్యమే సాధ్యమే సాధ్యమే. అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను, ప్రభు మార్చెను. మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మాధుర్యమైన జలముగా మారాను, ప్రభు మార్చెను. మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను. మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను. అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే. బండనే చీల్చగా జలములే అవి పొంగెను. ఎండిపోయిన మీపై పేరులై అవి
పారెను బండనే చీల్చగా జలములేవి పొంగెను ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను బండంటే క్రీస్తేనని నీ దండమే తానని తన కృపలో నీ కండగా నిలుచును బండంటే క్రీస్తేనని నీ దండమే తానని మెండైన తన కృపలో నీ కండగా నిలుచును అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే ఏకాంతముగా మోకరిల్లి ప్రార్థించుటయే శ్రేయము ఏలనాకి శ్రమలని పూర్ణ మనసుతో వేడుము ఏకాంతముగా మోకరిల్లి ప్రార్థించుటయే శ్రేయము ఏలనాకి శ్రమలని పూర్ణ మనసుతో వేడుము చెయ్యని వేదన పాలించి మన్నించును ఈ పాటి వెదలైనను ఆ సిల్వలో తీర్చును యేసయ్యని వేదన పాలించి మన్నించును ఏ పాటి వెదలైనను ఆ సిల్వలో తీర్చును అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే కష్టాల గడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును కంటి పాపలా కాయును కష్టాల గడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును కంటి పాపలా కాయును మిగించు విశ్వాసము కాదేది అసాధ్యము క్రీస్తు నామములో నీకే మోక్షము మిగించు విశ్వాసము కాదేది అసాధ్యము క్రీస్తు నామములో కడగండ్లకి మోక్షము అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అద్భుత శక్తిని నిరపుటకైనా ఆశ్చర్య కార్యములు సగుటకైనా శక్తిని నిరపుటకైనా ఆశ్చర్య కార్యములు సగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే 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 ఆ యేసు రక్తానికి సాధ్యమే 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 అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే హల్లెలూయా నేను నమ్మేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా
నేను మాత్రమే నిన్నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాగు బలమే నడిపించెను, నా త్రుటిలన్నిటినీ సరిచేసెను. నీ బాగు బలమే నడిపించెను, నా త్రుటిలన్నిటినీ సరిచేసెను. కృపా చూపివాడువయ్యా, నీ పిల్లలకు కృపా చూపివాడువయ్యా, కృపా చూపివాడువయ్యా, నీ పిల్లలకు కృపా చూపివాడువయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మేదయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మేదయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీవు సెలవీయగా కరగనదే ఉన్నది, వాక్కులు పంపగా జరగనదే ఉన్నది. నీవు సెలవీయగా కరగనదే ఉన్నది, వాక్కులు పంపగా జరగనదే ఉన్నది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడిదునయ్యా. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడిదునయ్యా. సమకూర్చి వాడువయ్యా, నీ పిల్లలకు సమకూర్చి వాడువయ్యా, సమకూర్చి వాడువయ్యా, నీ పిల్లలకు సమకూర్చి వాడువయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీవు మాకు ఉండగా అడ్డపడేవాడెవ్వడు, కార్యము చెయ్యక అడ్డొచ్చేవాడెవ్వడు. నీవు మాకు ఉండగా అడ్డపడేవాడెవ్వడు, కార్యము చెయ్యక అడ్డొచ్చేవాడెవ్వడు. ఎత్తము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగిదునయ్యా. ఎత్తము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగిదునయ్యా. జయమిచ్చేవాడువయ్యా, నీ పిల్లలకు జయమిచ్చేవాడువయ్యా, జయమిచ్చేవాడువయ్యా, నీ పిల్లలకు జయమిచ్చేవాడువయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీవు కరుణించగా ఆగనవాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించేవాడెవ్వడు. నీవు కరుణించగా ఆగనవాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించేవాడెవ్వడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగిదునయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగిదునయ్యా. బలమిచ్చేవాడువయ్యా, నీ పిల్లలకు
పిల్లలకు బలమిచ్చేవాడువయ్యా, బలమిచ్చేవాడువయ్యా, నీ పిల్లలకు బలమిచ్చేవాడువయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాగు బలమే నడిపించెను, నా త్రుటిలన్నిటినీ సరిచేసిను. నీ బాగు బలమే నడిపించెను, నా త్రుటిలన్నిటినీ సరిచేసెను. కృపా చూపివాడువయ్యా, నీ పిల్లలకు కృపా చూపివాడువయ్యా, కృపా చూపివాడువయ్యా, నీ పిల్లలకు కృపా చూపివాడువయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మేనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. భక్తుడా ఈ మాయాలోక సాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక సాయాలు చూచినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యేసయ్య ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యెహోవా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక సాయాలు చూచినప్పుడు భయము చెందకు నీవు, దిగులు పడకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక సాయాలు చూచినప్పుడు. బహులో నా దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి మొక్కనందున, బహులో నా దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి మొక్కునందున పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి. నాలుగో వాడు ఉండాలేదా, ఓ భక్తుడా నాలుగో వాడు కనపడలేదా, నాలుగో వాడు ఉండాలేదా, ఓ భక్తుడా నాలుగో వాడు కనపడలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక సాయాలు చూచినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఐగుప్తు దేశమందున ఆ యోసేపు పాపను చెయ్యనందున, ఐగుప్తు దేశమందున
మందున పట్టి బంధించే రాజు చెరసాల్లో వేసి, పట్టి బంధించే రాజు చెరసాల్లో వేసి, రాజు కథలు తెలపాలేదా ఆ భక్తుడా, రాజు రమ్మని పిలవాలేదా, రాజు కథలు తెలపాలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక సాయాలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. కలుగునుగాక. ఈ రాత్రి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ, అలాగే కుటుంబ సభ్యుల ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పినట్లయితే మరి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి కూడికను మనము ముందుకు నడిపిందాం. ఎందుకు ఈ కూడికని ఏర్పాటు చేశారో మరి సాక్ష్యాన్ని పంచుకోవాల్సింది మనం చేస్తున్నాం. దేవుడి నామానికి వందనాలు, అలాగే దైవజనులకి, వచ్చిన సంఘస్థులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, మాకు అసలు ఏమీ లేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. మరి దేవుడు అంతా కృప చూపించి కనీసం 1000 రూపాయలు లేని ఈ పరిస్థితిలో ఉంచి మరి ఇతర దేశం వెళ్ళడానికి నా భర్త పట్ల కృప చూపించారు. అదేవిధంగా 2 సంవత్సరాలు ఆయన రెక్కల చాటును భద్రపరిచి సురక్షితంగా మళ్ళీ మా దగ్గరికి చేర్చారు. మళ్ళీ దేవుడి కృప చేత వెళ్ళడానికి సహాయం చేశారు. దాన్ని బట్టి ఈ కృతజ్ఞత కూడికి చెల్లిస్తూ దేవుడి నామానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం. మరి సహోదరి సాక్ష్యం చెప్పింది చక్కగా. మరి సీతమ్మ గారు మరి తన భర్త ఈరాస్వామి విషయంలో మరి ఆ కుటుంబంలో దేవుడు చేసిన మేలు ఎంతో గొప్పది. మరి వారు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మరి ఆయన విదేశాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. కొద్ది దినాలు అక్కడ పని చేసుకోవడానికి దేవుడు తన కృపను చూపి మరి క్షేమకరంగా దేవుడు మరలా తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రతి విషయంలో మనం దేవునికి వందనస్తులం అయి ఉన్నాం. మరి చాలామంది కోయిట్లకి వెళ్తారండి, అర్థమైందండి. చాలామంది కోయిట్లకి వెళ్తారు కానీ సెట్ అవ్వదు. చాలామందికి ఎక్కువ శాతం ఫోన్లు మాకే వస్తాయి. అసలు మాకు ఎంత ఆ ఇంటోళ్ళ కంటే మాకు ఎక్కువ టెన్షన్ అవుతుంది. అయ్యగారు అటు బొళ్ళు అని ఏడిచేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అయ్యగారు మా పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు కూడా మెసేజ్ వచ్చింది నాకు కోయిట్ నుంచి, చూడలేదు ఇంకా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. మరి అక్కడ నిలబడడం అంటే అంత యాలాకోలమైన పరిస్థితి కాదు. కేవలం దేవుని కృపే ఉండాలి. మరి దేవుడు ఆయన విషయంలో దేవుడు సహాయం చేశాడు. మరలా తిరిగి మరి ఆయన వెళ్ళాలి. మరి ఈసారి చక్కగా మరి ఒక మంచి ఇల్లు కూడా కట్టుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే మరి ఆయన వెళ్ళి అక్కడ ఉండగా ఒక మంచి ఇల్లు కూడా దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతే, దేవుడు సేవకులు చెప్పారంటే జరుగుతుంది అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో వారు అడగక్కర్లేదండి, దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. ఈ రోజున చాలా మరి ఒక ఇరుకు గృహంలో బిడ్డలు ఉన్నప్పుడు మరి చక్కగా ఆ గృహంలోనే మరి ఉండటానికి కూడా తిరగటానికి కూడా ఖాళీ లేని స్థలంలో కూడా మరి ఎక్కువ మరి దైవజనులను సంఘాన్ని పిలుచుకుని కోటాలు పెట్టుకోవడం, ప్రభుని స్తుతించడం ఈ కుటుంబానికి ఉండేది అలవాటు. మరి చాలాసార్లు కోటాలు పెట్టుకోవడం, ఆ ఇరుకు గృహంలోనే దేవుని స్తుతించటం.
ఒక మాట చెప్పనండి, దేవుని సేవకుడు, పరిశుద్ధులైన దేవుని బిడ్డలు నీ ఇంటికి రావటం అంత అసామిష అయినటువంటి విషయము కాదండి. అది ఖచ్చితంగా నీకు దీవెనే కలుగుతుంది. మరి ఆ ఇరుకు గృహంలో మనం ప్రభుని స్తుతించే వాళ్ళం, ఈ గృహంలో అయినా సరే అయ్యగారు ప్రార్థన పెట్టాలి. మరి నిజంగా వాళ్ళు ఇరుకు గృహంలో ఉంటూ కూడా మరి ఏదో రకంగా దేవుని సేవకులు ఇంటికి తెచ్చుకోవాలి, సంఘ బిడ్డలు ఇంటికి తెచ్చుకోవాలి, ప్రభుని స్తుతించాలని వారు చక్కగా మరి దేవుని స్తుతించేవారు. మరి ఈ రోజున ఒక మంచి భవనంలో దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లల కొన్ని కుటుంబాలు ఉంటాయండి, కరుడు కట్టిన కుటుంబాలు, అసలు ప్రార్థనలు పెట్టరు, దైవ సేవకులు పిలవరు, సంఘాల్ని పిలవరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా నీ ఇంటికి దైవజనుడు సంఘము వస్తారో పిల్లల అద్భుతం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభుల వారు సింధూర వనములో ఉన్నటువంటి అబ్రాహాము ఇంటికి వెళ్ళాడు కదండి, ఎండవేళ. వాళ్ళు అప్పటికి ఏ పరిస్థితిలో ఉన్నారు? విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఇంకా జీవితం ఇంకా విరక్తి కలిగిన పరిస్థితిలో, వయసు అయిపోయింది, బిడ్డలు లేరు. ఇంకా ఆ పరిస్థితి ఎటువంటిదంటే విసిగిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వెంటనే అబ్రహాము ఎదుర్కొని, అయ్యా నేను ఎంత అదృష్టవంతున్నయ్యా, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చుట ఎంత భాగ్యమని మరి నమస్కారం చేసి ఆతిథ్యం చేశాడు. ఎలాగ ఆతిథ్యం చేశాడు? కొంచెం పిండి పిల్లరా కొంచెం అని ఒక దూడను కోసేసాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లరా, దూడ అంటే తక్కువ పడుతుందండి. కొంచెం పిండి పిల్లరా, ఎన్నో మానికలు పిండి మరి రొట్టెలు చేసి భోజనం పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత చేస్తే అంత చేసామని చెప్తారు. ఆయన ఏమన్నాడు? చేసింది ఎక్కువ కానీ కొంచెం అని పెట్టేస్తున్నాడు, ఆయన తినేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆరగించాడు దేవుడు. పిల్లరా వెళుతూ మూతుడుచుకుని పంగన పెట్టి వెళ్ళిపోలేదు. మన వాళ్ళు అలా పెట్టి వెళ్ళిపోతారు. ఏదో తిన్నది ఏదో మొద్దెట్టారు, తినిపోక పిల్లలు ఎంత కష్టపడి చేశారో, వాళ్ళు ఎంత బాధపడి చేశారో అనేది ఉండదండి చాలామందికి. వెళ్ళి పంగన వాళ్ళు పెట్టి వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చోట్ల మ్యాక్సిమం ప్రతిరోజు ఏదో విశ్వాస ఇంట్లోనే భోజనం చేస్తాం మేము. ఎక్కడో చోట కూటం, ఎక్కడో చోట ప్రార్థన. ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ వేసేసి బాగుంది అయ్యగారు అంటారు, చాలా బాగుందమ్మా అంటాను నేను. దేవునికి స్తోత్రం. దేవుడు అది ఇచ్చాడండి మన ఇప్పుడు అంతే కదండి. అంతేకాని చెవడగొట్టేసి ప్రియమైన దేవుని బిడ్డ అయ్యగారు ఎలా ఉందంటే చాలా బాగుందమ్మా పర్వాలేదులే. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ మనం ఇచ్చిన దాంతో తృప్తిపడి, ఒకప్పుడు అది కూడా లేదు మనకి కదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కొంతమంది తిన్నా కంచాలు వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎంత శాపమో తెలుసా? నీకు కాకపోతే ముందే చెప్పాలి, నీకు వద్దంటే ముందే చెప్పాలి. వదిలేసి ఇష్టానుసారంగా చేయకూడదు. అది దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి మెతుకుకు మనం వందనస్తులమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ముద్దుడుచుకుని వెళ్ళిపోలేదు ఆయన, పంగనావాలు పెట్టి వెళ్ళిపోలేదు. ఆ ఇంటిలో ఆయన విందు చేసి ఆరగించి విశ్రాంతి పొంది ఏం చేశాడు తెలుసా? మరుసటి ఏటని ఒడిలో. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు మీకు చెప్పవలసి వచ్చిందంటే, ఎప్పుడైతే దైవ సేవకుడు పరిశుద్ధులైన సమూహము మన గృహాలకు వస్తారో, మన కనీవిని ఎరగని కార్యాలు మన కుటుంబంలో జరుగుతాయి. స్తోత్రం చెప్పను గట్టిగా. హల్లెలూయా. ఈ గృహం కట్టబడడానికి కొన్ని ప్రార్థనలు పోగు చేయబడ్డాయి. మరి ఆ గృహంలో ప్రభా నేను ఎప్పుడూ కూడా ఆ రేకులు, ఆ షెడ్ నేను వైపు చూస్తూ ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గురించి ప్రార్థన చేసే వస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అది ఎప్పుడు చెప్తారు తెలుసా? పని జరిగిన తర్వాత. మేము చెప్పకపోయినా అయ్యగారు ప్రార్థన చేసేవారు. ఈ రోజు మాకు దేవుడు ఇచ్చాడు. వాళ్ళు ఏ రోజు కూడా ఇల్లు కోసం ప్రార్థన చేయమని చెప్పలేదు. నేను ప్రార్థన చేసేవాడిని, ఇల్లు తీసేసి ఇల్లు కట్టమనివ్వండి అంతే. ఇది ఎలా ఉంటారు మీరు?
ఇల్లు కట్టండి అని అంటే అయ్యగారు పరిస్థితి అలా బాగోలేదండి, ఎక్కడ కడతామండి అనేవారు. లేదు కట్టాలమ్మా. నిజంగా ఆ రేకులు చూస్తే అవి కూడా జాయింట్ చేసి రిబిటింగ్ చేసినటువంటి రేకులు. మరి చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక విషయం మీకు ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానో తెలుసా? దైవ సేవకులు పిల్లల పరిశుద్ధులు మన ఇంటికి రావటం ఎంతో క్షేమకరమైన సంగతి. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి గృహంలో దేవుడు అద్భుతం చేశాడు. మరి వారి యొక్క కుమార్తె విషయంలో, మరి అల్లుడి విషయంలో దేవుడు సహాయం చేశాడు. మరలా ఆయన తిరిగి వెళ్ళాలి. దేవుడు మరి మరలా ఒక మంచి పనిని దేవుడు సిద్ధపరిచి మరి కొద్ది దినాలు పని చేసుకుని మరి ఈసారి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి యేసు నామములో. దేవుడికి స్తోత్రం. అలా జరుగునుగాక. మనం ఏ ఇంటికి వెళ్ళినా మనం ఏం చెప్పాలి? శుభం చెప్పాలి. దేవుడికి స్తోత్రం. అంతేగాని మాసం కొరడకలేదు, ఫలవాసి ఇవిడిపోయింది, ఉప్పు ఎక్కువైపోయింది ఈ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తినే యోగ్యతనిచ్చాడు, ఆరగించే యోగ్యతనిచ్చాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలాగున్నా సరే అది దేవుడు నాకు ఇచ్చింది, నా ప్రభు బిడ్డలు నాకు ఇచ్చిందని నేను ఎంతో ఆనందించి వస్తాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఒకే రోజున 3,000 ఖరీదు చేసే ప్లేట్ భోజనం తినే పరిస్థితి కూడా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఒకసారి వైజాగ్లో ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళటం జరిగింది. వెళితే అక్కడ హోటల్లో ఉంచారు. హోటల్లో ఉంచే మేము తినే భోజనం ఒక ప్లేట్ ఖరీదు 2,000 పైనే. ఒక ప్లేటు. కాకపోతే ఎంత తింటే నువ్వు పీతలు తింటావో, మటన్ తింటావో, లేకపోతే ఏం తినకుండా కడుక్కుని వచ్చేస్తావో అది నీ ఇష్టం. ఎంత తిన్నా పర్లేదు, కడుపు పట్టినంత వరకు తినలేదు. 5 స్టార్ హోటల్లో ఏది కొన్ని గొడ్డించరు, అన్ని రకాల ఒక టేబుల్లో పెట్టేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకపోతే నేను గుడ్లు మాత్రం 4 తినేసేవాడిని. ఎందుకంటే ఒకప్పుడు ప్రియులారా 2 గుడ్లు తెచ్చుకుని మొక్కలు చేసుకుని తిని ఆ మొక్కల కోసం కొట్టుకునే జ్ఞాపకాలు మనకి. మా పిల్లలు ఒక గుడ్డు కోసుకుని మా తమ్ముడు నేను వేస్తే దానికోసం కొట్టేసుకునేవాళ్ళం. పరిస్థితులండి అవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా పరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం మీద ఇక్కడ గుడ్లు చాలా పెట్టారని గుడ్లు మాత్రం తెగేసేసుకుని వాడు అనుకునేవాడు ఈడేంటి ఇన్ని గుడ్లు తినేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మంచిది. మనం ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ ఇంటికి వెళ్ళినా శుభం చెప్పాలి. ఏ ఇంటికి వెళ్ళినా ఇంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు పెట్టినా పెట్టకపోయినా, బాగున్నా బాగోకపోయినా మనం ఏం చేయాలి? కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, 2 చేతులు పైకెత్తండి. ఏరాసాము కూడా లోపలికి వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. మరి ప్రార్థన ఆలదు కాబట్టి బయటపడి తిరిగితే కుదరదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరూ కూడా వేడిలో ఉండకూడదని మంచి ఫ్యాన్లు పెట్టాడు మీకు, అప్పటికప్పుడు తెచ్చి మీరు ఇంకా ప్రార్థన బాగా గట్టిగా చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. యేసయ్యా నీకే వందనాలు. ఈ రాత్రి ఈ కుటుంబ పక్షమున స్తోత్రాలు చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కుటుంబ పక్షమున మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి కుటుంబం నేను స్తుతిస్తున్నాము నాయన. అయ్యా బిడ్డల పట్ల మీరు ఎన్నో మేలులు చేశారయ్యా, ఎన్నో కార్యాలు చేశారయ్యా, ఎన్నో అద్భుతాలు చేశారయ్యా. మరి నాయన ఏరాస్వామి అలాగే సీత తనకిచ్చిన 2 బిడ్డల బట్టలు నీకు వందనాలు. గతించిన దినాల్లో మీరు ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు మీరు చేశారు నాయన. ఉన్నతమైన కార్యాలు చేశారు ప్రభా. అయ్యా మరి సహోదరి సాక్ష్యం ఇచ్చింది, 1000 రూపాయలకు కూడా మేము మారని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోజున ఈ రీతిగా దేవుడు మమ్మల్ని ఎంతగానో నడిపించాడు. అయ్యో ఎంతగానో సహాయం చేశాడు. ఇంకా అన్ని విషయాలు దేవుడే సహాయం చేయాలని ఆ బిడ్డ కోరింది నాయన. అయ్యా బిడ్డ మళ్ళీ తిరిగి వెళ్ళాలి, మంచిగా చేసుకోవాలి, మంచి గృహం కట్టుకోవాలి, వారికున్న నాయన అక్కర్లన్నీ తీర్చుకోవాలి. నాయన కుటుంబ పక్షమున గొప్ప కార్యములు జరుగునుగాక. ఉన్నతమైన కార్యములు జరుగునుగాక. ఈ కూడిక కుటుంబానికి దీవెనకరంగా మీరు మార్చండి. ఈ కూడిక
కుటుంబానికి మేలుకరంగా మీరు మార్చండి. అద్భుతములు జరుగునుగాక, కృప దిగి వచ్చుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, నీకే స్తోత్రం. ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తారు ఈ కుటుంబం గారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడి ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. కూర్చుందా? మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను. సర్వం సమకూర్చెను, సర్వం సమకూర్చెను. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరూ ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన. వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పాడదామా? ఆరాధనా నీకే, నీకు ఏదియు లేదు అసాధ్యము, నీకు సమస్తము సాధ్యమే, సాధ్యమే. నీకు ఏదియు లేదు అసాధ్యము, నీకు సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ పాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ఆరాధన 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 అందరూ స్తోత్రాలు చెప్పండి. ఆరాధన 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 నీ కృపకై ఆరాధన నీ కృపకై స్తోత్రాలయా నీ కృపకై వందనాలయా నీ కృపకై స్తోత్రాలయా ఆరాధన 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా అందరూ వందనాలు చెప్పండి. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీ కార్యములు బట్టి వందనాలు యేసయ్యా నీవు చేస్తున్న మేలులు బట్టి వందనాలు యేసయ్యా నీ కార్యములు బట్టి స్తోత్రాలు యేసయ్యా చెప్పండి చెప్పండి యేసయ్య మన పట్ల చేసిన ప్రతి కార్యములు బట్టి వందనాలు చెప్పండి. హల్లెలూయా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును మహిమపరచండి మహిమపరచండి. కృప కలుగునుగాక కృప కలుగునుగాక ఈ కుటుంబానికి కృప కలుగునుగాక ఈ రాత్రి కూడికలో పాల్గొన్న వారందరికీ కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక యెహోవా ఈ స్థలములో లేచునుగాక శత్రువు చెదిరిపోవునుగాక కృప కలుగునుగాక వారి చేసినవి వారి చేయబోతున్నవి వారి చేయదగినవి అన్నీ సఫలపరచబడునుగాక వీళ్ళ అక్కర్లు తీర్చబడునుగాక వీళ్ళ అవసరతలు తీర్చబడునుగాక అయ్యా వారి కోరికలు సిద్ధించబడునుగాక వారి అక్కర్లు తీర్చబడునుగాక వారి ఆలోచన యావత్తు అన్నీ కూడా నెరవేర్చబడునుగాక. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఈ కుటుంబానికి అనుగ్రహించునుగాక. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ప్రభుని కనపరచండి కనపరచండి కనపరచండి. హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రం. ఈ రాత్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకై వందనాలు ఈ రాత్రి మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకై వందనాలు ఈ కుటుంబాన్ని మీరు దర్శిస్తున్నందుకై
ప్రతి కట్లను మీరు తెంచి వేస్తున్నందుకై, ప్రతి కాడి పలుకులు మీరు ఎరగగొడుతున్నందుకై నీకే మహిమ కలుగును కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన. నీవు చేసిన మేలకై, నీవు చేసిన కార్యముకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి బిడ్డల పట్ల మీరు చేస్తున్న మేలులు బట్టి మీకు వందనాలు. గతించిన దినాల్లో బిడ్డల పట్ల మీరు జరిగించిన కార్యాలు బట్టి కూడా మీకు వందనాలు. నీవు చేసిన మేలుకు మేము ఏమిచ్చి రుణం తీర్చలేం ప్రభువా. వేణోళ్లతో స్తుతించిన నీ రుణం తీర్చలేం. ఎన్నో నష్టాలు, కష్టాలు, బాధలు, అవమానాలు, శ్రమలు కలిగిన నీవు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ కుటుంబం పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి మీకు వందనాలు. ఎక్కడో కూడా మీరు ముందుండి నడిపించుదురుగాక. మీరు గొప్ప కార్యములు ఈ కుటుంబ పక్షమును మీరు చేయుదురుగాక. ఈ రాత్రి కొద్ది నిమిషాలు నీ సేవకుడిగా నిలబడి మాటలు ప్రకటిస్తూ ఉండగా కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడమని, వినగలి చెవులు గ్రహించే మనస్సు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి రాత్రి చేరువచ్చిన సంఘమునకు అలాగే కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అమ్మ ఇంకెవరో మాట్లాడొద్దు. వచ్చిన వాళ్ళు ఇలాగ ఎదరు ఖాళీగానే ఉంది కదా, ఒక అరగంట సమయం మీరు కొంచెం ఓపిక పెడితే మనం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినండి. మరి సహోదరి సాక్ష్యం చెప్పారు. మరి దేవుడు గత కాలం అంతా నా భర్త విషయంలో, మా కుటుంబ విషయంలో దేవుడు ఎంతగానో కార్యం చేశాడండి. అందుకు చేత ఈ కూడిక, ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడం జరిగిందని బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. ఈ పూట కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మరి నేను ఏదో మరొక ప్రసంగాన్ని చెప్పాలని సిద్ధపడ్డాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ రీతిగా చెప్పమని నన్ను ప్రేరేపించాడు. ప్రియులారా, ప్రతి విషయంలో మనకి ఏం కలిగి ఉండాలి అని అంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, ఇలాగ చేయుట దేవుని విషయంలో, మన విషయంలో దేవుని చిత్తం అంట. మనం ఎప్పుడూ కూడా దేవుని చిత్తము చేసే వారిగానే ఉండాలి.
ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా మనం నడవగలుగుతామో దేవుడు అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కృతజ్ఞత అనేది దేవునికి నచ్చేటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జ్ఞానం ఉండి మనం చేసుకోలేం, మన బలం ఉండి చేసుకోలేం, మన శక్తి ఉండి మన వల్ల కాదు. కానీ దేవుడు మన పక్షాన ఉండి బలహీనులమైన మన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రతి కార్యాలకు గాను మనం దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా, నీవు లేకపోతే నేను ఏమాత్రము కూడా నేను చేయలేనయ్యా, ఇది నా వల్ల కాదు అని, నా ఎడల నువ్వు చేసిన మేలు కొరకై వందనాలు ప్రభు అని దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పాలి. మరి దేవునికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలి? ఏ రీతిగా చెప్పాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నువ్వు నాకు చేసావు థ్యాంక్ యూ అంటే కుదిరిపోద్దా? ప్రియులారా, ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు మనం ఎలా చెల్లించాలి అని అంటే వాక్యములో మనం చూస్తాం కదండి పిల్లల. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దామండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. సమస్తమును ఆయన పేరట మీరు చేయండి. ఇక్కడ మాట చేత గాని క్రియ చేత గాని ఎప్పుడు కూడా మనం దేవునికి 2 విధాలుగా కృతజ్ఞతలు చెప్పాలి. ఒకటి మాట చేత, ఇది సింపుల్గానే ఉంటుంది. ప్రభువా నువ్వు నాకు ఈ కార్యం చేసావు, నీకు వందనాలని. ఇప్పుడు ఎలా చెప్పాలి? రెండవదిగా క్రియ చెప్పండి. ఏంటండి? క్రియ. ఇప్పుడు క్రియ అంటే ఏంటి? ఇప్పుడు నిజంగా వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన దాన్ని బట్టి ఒక గదిలోకి వెళ్ళి మోకాలు వేసి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభాని ప్రార్థన చేస్తే అది మాట ద్వారా. ఇప్పుడు క్రియ ద్వారా అంటే ఏంటి? ప్రియులారా, సంఘమును పిలిచి, బంధువులను పిలిచి, దైవజనులను పిలిచి, అయ్యో ఇదిగో మా దేవుడు గతించిన దినాల్లో మా జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడండి, దేవునికి మహిమ అని పిల్లలు ఈరోజు మనందరి ఎదుటి వాళ్ళు ఏం చెప్పారు? సాక్ష్యము. ఇప్పుడు మనం మాట చేత చెప్పాలి, క్రియ ద్వారా చెప్పాలి. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది, జనములలో ఆయన కార్యములు మనం ఏం చేయాలట? వివరించాలంట. అప్పుడు దేవునికి సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషుల యొక్క విధానం ఎలా ఉంటుందో చెప్పనా? అయ్యగారు ప్రార్థన చేయండి సర్వేషన్ అంటాడు, 100 సార్లు చెప్తాడు. పొరపాటున ప్రియులారా, ఆ చెరివేదన కొంచెం లాభం వచ్చింది అనుకోండి, పొరపాటున అలా ఒత్తాపున మళ్ళీ పాస్టర్ గారు అడుక్కోవాల్సింది, ఏమైందిరా బాబు అని. దేవునికి స్తోత్రం. పోనీ అడిగిన తర్వాత ఏదో అయ్యిందిలే అండి అంటే అడిగితే మేమన్నా అడిగేస్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునికి నువ్వు ఇస్తే, నీ ఏకైక నువ్వు హృదయార్పణతో నువ్వు ఇస్తే అది నీకు దేవుడి ఆశీర్వాదం. కానీ మేము ఏమాత్రం అడిగేది ఉండదో, పట్టుకెళ్ళేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు, ఎవరినోడు ఎప్పుడు ఎవడు. అది జరగమెరిగిన సత్యం. ఈరోజు పిల్లలు చాలా మంది అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు చెప్తే అయ్యి బాబోయ్ పాస్టర్ గారు అడిగేస్తారేమో. దేవునికి స్తోత్రం. లేకపోతే సంఘంలో చెప్తే అందరూ నాకు బడి ఏడుస్తారేమో. ఎంతమంది ఏడిస్తే నీకేముంది? దేవుడు చేసిన కార్యం అందరి ముందు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏడ్చేవాడు ఏడుస్తూ ఉంటాడు. చెప్పండి, దీవించే దేవుడు దీవిస్తానే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అయ్యా ఎక్కడో చోటు కూర్చుని పోవాలి, ఆయన పక్కన రైట్, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏడ్చేవారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, దీవించే దేవుడు దీవిస్తానే ఉంటాడు. అందుకే మనోళ్ళు ఆటో మీద రాస్తారు, నీ ఏడుపే నా ఎదుగుదల. దేవునికి స్తోత్రం. ఎవడు ఎంత ఏడిస్తే అంత ఎదుగుతావు నీవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలా. అలాగనుకుంటే మమ్మల్ని చూసి ఎంతమంది ఏడుతారు, 800లో ఏడుతారు. దేవుడు మమ్మల్ని ఎవరు ఇడిచిపెట్టేయడేంటి? స్తోత్రం చెప్పండి. మీరు ఒక్క ఊళ్ళోనే బతుకుతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది? మీరు ఒక్క ఊళ్ళోనే బతుకుతారు. ప్రియులారా, రోజుకో ఊళ్ళో ఉంటాం, రోజుకో ఒక జాతి మధ్య ఉంటాం. ఎంతమంది ఏడుతూ ఉంటారో. దేవునికి స్తోత్రం. పిల్లలు యాన్ని దేవునికి మహిమ కలుగునుగా. కాలు ఏడిపే మన ఎదుగుదల.
ఎప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తారని, లేకపోతే ఎవరు అడుగుతారు, ఇది కాదండి. దేవుడు చేసిన కార్యం ఎప్పుడు కూడా మన జనముల మధ్య ఏం చేయాలి? వివరించాలి, చెప్పాలి. దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడే కార్యం చేయకపోతే నువ్వు ఎంత ఏడ్చేవాడివి, దేవుడే మేలు చేయకపోతే నువ్వు ఎంత దుఃఖంలో మునిగిపోయేవాడివి, ఎంత సమస్య పడేవాడివి. కనుక మనము దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు కూడా మనం దాచిపెట్టకూడదండి. క్రియ చేతను, మాట చేతను ఎల్లప్పుడూ సమస్తమును ఆయన పేరట మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రతి విషయములో, అది ఒక్క విషయంలోనే కాదండి, ప్రతి విషయములో, అర్థమైందండి? చిన్న విషయములో కూడా మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట దేవునికి ఎంతో ఇష్టమండి. ఈరోజు ప్రియులారా, దేవునికి ఎంత ఇష్టమో మీకు చెప్తాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఏం జరుగుతుందో మీకు కూడా చెప్తాను. దేవునికి ఏం అనిపిస్తుందో కూడా చెప్తాను. ఇప్పుడు మనందరికీ తెలుసు, పిల్లలు 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు కదండి. ఎందుకు వచ్చారు వాళ్ళు? మాకు కుష్ఠరోగం వచ్చిందయ్యా, మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశారు, ఊర్లోంచి గెంటేశారు, మా రోగాలు బాగు చేస్తే మరలా ఏవైనా మేము మరలా ఇంకొక జీవితం ఉందని బ్రతుకుతామయ్యా, లేకపోతే ఇంక అడవిలోనే మా జీవితాలు అయిపోతాయి అని బ్రతుములు అడుక్కున్నారు. దేవుడు అన్నాడు, మీరు వెళుతూ ఉండగానే శుద్ధులు అవుతారు, వెళ్ళండి అని చెప్పాడు. వారు వెళుతూ ఉండగానే వారు 10 మంది కూడా శుద్ధులు అయిపోయారండి. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. కుష్ఠరోగం వస్తే అప్పుడు ఏం చేసేవారంటే గ్రామానికి, కుటుంబానికి వెలుపలకు తోసేసేవారు. అందుకనే మీరు అక్కడక్కడ చూస్తారు, కుష్ఠరోగులకి ఏముంటాయి? కానులీలు ఉంటాయి. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు పరిస్థితులు మారాయి, కానీ వైద్యం వచ్చిన తర్వాత ఆ దినాల్లో కుష్ఠరోగములకు మందు లేదండి. పోనీ అది ఏదైనా పాపం చేస్తే వచ్చేదా? కాదు కదా, అది దురదృష్ట చేత వచ్చిన జబ్బు. అది వస్తే ఏం చేసేవారంటే అసలు ఇంట్లో ఉండడానికి ఉంచేవారు కాదు. మా ఆయన అంటే మేము ఉంచుకుంటామంటే కుదిరేది కాదు, వాళ్ళు తీసుకెళ్ళి ఊరు బయట పెట్టేసేవారు. మీకు దానికి ఉదాహరణ మీకు చెప్తాను వినండి. 2019, 2020, 2021 3 సంవత్సరాల్లో మనం ఈ సందర్భాలు చూసాం. కరోనా వచ్చిన సందర్భాల్లో ఇది ఎలా ఉంటుందో మనం కళ్ళారా చూసాం. ప్రియులారా, ఎవరికైనా తుమ్ములు వస్తే, జ్వరం వస్తే వాడిని వెంటనే ఏం చేసేవారంటే అంబులెన్స్ వచ్చేసి ఇది బరాబరా లాక్కెళ్ళిపోయేవారు బయటికి. ఏమండే మా ఆయనండి మేము ఇంటికాడ ఉంచుకుంటామండి, మా ఆవిడని అలా పంపమండి అంటే కుదిరిదా? ఎంతమందిని చంపుతారు మీరు చచ్చేది కాకుండా ఎంతమందిని చంపుతారు? రండి బయటికి అని చెప్పండి. ఈడ్చుకెళ్ళిపోయి ఏదో కాలేజీలో ఏదో క్వారంటైన్లో పాడేసేవారు. ఇదే మనకు సాదృశ్యం. పాపం ఎక్కడికి తీసుకెళ్ళి పాడేస్తారు అని మనోళ్ళు తుమ్ములు వచ్చినా దాచుకునేవారు, జ్వరాలు వచ్చుకున్నా దాచుకునేవారు, దగ్గులు వచ్చినా దాచుకునేవారు. పాపం ప్రియమైన దేని పిల్లలు. అలాగని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తెలిసిపోయేది. డాక్టర్కి చెప్పారు, రే మీ దగ్గరికి జ్వరం అని ఎవడని వచ్చినా, తుమ్ములని ఎవడని వచ్చినా, జలుబు అని వచ్చినా మీరు వైద్యం చేయకుండా ఆడి డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని అంటే మొత్తం మీద వాలంటీర్లు కానీ వాళ్ళ కానీ వచ్చి మొత్తం మీద తీసుకెళ్ళిపోయేవారు. కానీ నేను అనుకునేవాడిని, ఇప్పుడు హాస్పిటల్ ఖాళీ ఉండలేదు కదా, జ్వరం అని ఒకడు, తుమ్ములని ఒకడు, జలుబు అని ఒకడు హాస్పిటల్ గొప్పలు వెళ్ళిపోతున్నారు. హాస్పిటల్ మోతాడిపోయిన ఎంత తుమ్ములు వచ్చిన వాళ్ళు, ఇన్ని జ్వరాలు వచ్చిన వాళ్ళు ఎక్కడ దాక్కునేవారా అనుకునేవాడిని నేను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే ఆ రోజుల్లో చెప్పండి వచ్చిన ఆ కోవిడ్ వచ్చిందేమో అని, జ్వరం వచ్చినా, జలుబు చేసినా బయటికి తీసుకెళ్ళిపోయేవారు. నేను ఇంట్లో ఉంచుకుంటానంటే ఉంచేవారా? కాదు. నువ్వు ఇంట్లో ఉంచుకోవాలంటే మీ ఇంటి వాళ్ళు ఎవరో బయటికి రాకూడదు, మీరే సావండి ఇంట్లో పడి. కానీ బయటకు వస్తే ఎవరికి మీకు మర్యాద ఉండేది కాదని ఆ ఇంటికి ఏం చేసేవారంటే క్వారంటైన్ చేసేసేవారు. ఆ ఇంట్లో పేషెంట్ ఉన్నందున ఆ ఇంటి వాళ్ళు ఎవరో బయటికి, లేకపోతే ఆ వ్యక్తినైనా బయటికి పంపేయండి అని చెప్పేవారు. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనం గతించిన 4-5 సంవత్సరాల క్రితం చూసాం.
అదే పరిస్థితి కుష్టి రోగం వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేసేవారంటే ఊరు బయటికి గెంటేసేవారు. మా ఆవిడని, మా ఆయనని, మా పిల్లోడని, మా పిల్లని అనుకోవటానికి లేదండి, బయటికి గెంటేసేవారు. అంటే అరణ్యం పాలైపోయింది వాళ్ళ జీవితం. ఇలాగ 10 మంది కుష్టు రోగులు దేవుని గూర్చి విని దేవుని దగ్గరికి వెళ్తే బ్రతుకులు బాగుపడతాయంట, దేవుని దగ్గర వేడుకుంటే జీవితాలు బాగుపడతాయంట అని దేవుని వారు బ్రతుములాడుకుండగా దేవుడు చెప్పాడు, మీరు వెళుతూ శుద్ధులు అవుతారయ్యా, మీకు ఒక జీవితం నేను ఇస్తున్నాను, మీరు భయపడొద్దని చెప్తే 10 మంది కుష్ఠరోగులు బాగుపడిపోయారు. బాగుపడిపోయిన తర్వాత ప్రియులారా 9 మంది ఏం చేశారంటే, అయ్యి బాబోయ్ బాగుపడ్డాండ్రా బాబు, ఇప్పుడు మా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మా కొట్టు వ్యాపారం ఆగిపోయింది, వ్యాపారాన్ని చేసుకోవాలి, లేకపోతే మా పిల్లని చూడాలి, మా అమ్మని చూడాలని అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రమే ఏమైనా సరే నా దేవునికి కనపడి నేనేం చేయాలి, వందనాలు చెప్పాలి, మరొకసారి నాకు ఒక జీవితము ఇచ్చాడు. ఒక గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అందుకు యేసు, మీరు 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ లేడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ఒక్కడు వచ్చి ఏం చేస్తున్నాడు? దేవునికి గొప్ప శబ్దము తప్ప ఇంకా ఆనందానికి అవతలు లేవండి. దేవునికి పిల్లరా ఎంత ఆర్పాటంతో వచ్చాడంటే, ప్రభా నీకు వందనాలు ప్రభా, అసలు నీకు ఎంతగా నేను రుణం తీర్చలేనయ్యా, జీవితం ఇచ్చావయ్యా, నీకు బ్రతికంతా రుణపడి ఉంటాను ప్రభా అని కేకలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరుస్తున్నాడండి. అయితే దేవుడు ఆ వ్యక్తిని చూసి, నాయనా మీరు 10 మంది శుద్ధులయ్యారు కదా, వాళ్ళు మిగతా 90 ఎక్కడ ఉన్నారని అడిగితే, పిల్లరాళ్ళు వెళ్ళిపోయారయ్యా, నేను మాత్రమే వచ్చానని పిల్లలు చెప్పినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఆనందించాడు. 9 మందిని బట్టి దేవుడు చాలా బాధపడ్డాడు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, అసలు నిన్ను బట్టి దేవునికి బాధ కలుగుతుందా, ఆనందం కలుగుతుందా? దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తే రేపు ఇంకో కార్యం చేస్తాడు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, నువ్వు దేవుని ఆనందపరిస్తే దేవుడు ఇంకా గొప్ప కార్యం చేస్తాడు. ఈ రోజున చాలా కుటుంబాలు మోడీలుగా మిగిలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిన్ను బట్టి దేవునికి ఆనందం లేదు, అంతే. నిన్ను బట్టి దేవునికి ఆనందం లేదు, నమ్మేవంతే. నువ్వు దేవుణ్ణి ఆనందపరచాలి. దేవునికి ఎప్పుడు ఆనందం వస్తుంది? తిరిగి వచ్చిన వాడంటేనే ఆనందం వస్తుంది. కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడంటేనే ఆనందం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, కృతజ్ఞత చెల్లించనందున మనకంత నష్టమేనండి. దేవుడు మన పట్ల ఆనందించకపోతే మనకు నష్టమే దాని, దేవుని కార్యాలు మన పట్ల ఆగిపోవటమే కానీ మరొకటి కాదు. దేవుడిని పట్ల కార్యాలు చేయాలి అని అంటే నీవెప్పుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా యాకోబు జీవితంలో నష్టం జరగడానికి కారణం ఏంటి చెప్పండి? అమ్మా అయ్యా ఇంకేదోలా కూర్చున్నారు కదా, మళ్ళీ మధ్యలో వ్యాపారం ఎందుకు? ఒక్క 10 నిమిషాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అసలు యాకోబు గారి విషయంలో ప్రియులారా దేవునికి కూడా ఏం కలిగింది? బాధ కలిగింది. అందుకనే యాకోబు గారి విషయంలో ఒక నష్టం జరిగింది. ఏంటి నష్టం అంటే, నా శ్రమ దినమున నన్ను కాపాడిన దేవునికి నేను ఏం కడతానన్నాడు? బలిపీఠం కడతానన్నాడు. మనోడు ముందు మర్చిపోయాడుగా, ఏమండి? మర్చిపోయాడు. కొన్నిసార్లు చాలా మంది మర్చిపోతారండి, అసలు ఎలా వచ్చామన్న సంగతి మర్చిపోతారు. ప్రియులారా నేను చెప్తున్నాను, అసలు మన పరిస్థితి ఏంటో మర్చిపోతారు. అసలు దేవుని ఎంతగా లేవనెత్తాడనే సంగతి మర్చిపోతారు. దేవుని కార్యములు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈరోజున క్రైస్తవులకి ఏం అలవాటు అయిపోయిందంటే, ఇంకా అడగాలి, పొందేసుకోవాలనుకుంటా. అసలు నువ్వు పొందుకోవాలి, దేవుడు ఇవ్వాలంటే నువ్వు ముందు చేసిన వీటికి నువ్వు రుణపడి ఉండాలి. ఈ రోజున అందుకే చాలా మంది కుటుంబాలు మోడులుగా మిగిలిపోయినాయి.
అసలు దేవునికి నీ పట్ల ఆనందం ఉండాలి కదా. దేవుని పట్ల మరో కార్యం చేయాలంటే ఎంత ఏడ్చాడు యాకోబు, ఎంత గోల పెట్టాడు. బాబోయ్, ఈ జీవితం నేను భరించలేనయ్యా అంటే, యాకోబు నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడు ఉంటాను. ఉంటావా ప్రభా? నిజంగా అలాగే ఉంటే నేనేం చేస్తాను తెలుసా? బేతేలులో నేను బలిపీఠం కడతాను. నాకు ఇచ్చిన యావదాస్తులో నీకు 10వ వంతు ఇస్తాను. నీ నామానికి మహిమకరంగా బ్రతుకుతాను. దేవుడు నమ్మాడు. ఒక మాట చెప్పనా, దేవుడు మనం ఇచ్చే మాటను నమ్ముతాడండి. అంటే అమాయకుడని కాదు, నమ్ముతాడు. మాటను నమ్ముతాడు. నమ్మినప్పుడు మనం నిలబెట్టుకోవాలి. యాకోబు మాట నమ్మాడు. సరే, దేవుడు చేయవలసిన కార్యం అంతా చేశాడు. ఇప్పుడు మొత్తం మీద తిరిగి వచ్చాడు. గుంపులు అయిపోయారు. భార్యలను ఇచ్చాడు, మందలు ఇచ్చాడు, దాసుదాసులను ఇచ్చాడు, వెండి బంగారములు ఇచ్చాడు, అన్నీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ముందంటే అన్న భయం ఉండేది, ఇప్పుడు అన్న భయం కూడా లేదు. పిల్లరా, అన్న కూడా ఏం చేశాడు? ప్రేమతో స్వాగతించాడు. ఎందుకంటే మనోడికి ప్యాకేజీలు వచ్చేసింది. ముందేం చేశాడు? బాబు ఎవడో అన్నారట, మీ అన్నయ్య 400 మందితో వచ్చేస్తున్నాడు, అయిపోతావురా యాకోబు అన్నాడట. మొత్తం మీద ఏం చేశాడు తెలుసా? ఆ లావుడోళ్ళని, ఆ దాసదాసుల్ని ఏం చేశాడంటే ముందెట్టేసి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళేటప్పటికి మీ బావగారు ఐస్ అయిపోతాడు అని మొత్తం మీద వెండి బంగారం మూటలు కట్టి పంపించేశాడు. మొత్తం మీద మానవుడి వెనకాల ఉండి ప్రభా ఏమవుతుంది ఏంటని చాలా కంగారుగా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి చెప్పండి, ఆ పచ్చగడ్డేస్తే తగలడిపోయే పరిస్థితిలో కూడా వాళ్ళ అన్నదమ్ముల్ని ఏం చేశాడు? దేవుడు సమాధానపరిచాడు. ఇప్పుడు యాకోబు అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు భయం కూడా లేదు, పిల్లల బాధ లేదు. దేవుడు అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత చెప్పండి, ఏ విషయం మర్చిపోయాడంటే బేతేలు విషయం మర్చిపోయాడు. చాలామంది దేవుని మర్చిపోతారండి. కొంచెం ఏదో కలిగిన తర్వాత దేవుని మర్చిపోతారు, దేవుని సన్నిధి మర్చిపోతూ ఉంటారు. ఒకప్పుడు నువ్వు ఎలా ఏడ్చావో, ఎలా చేతులు పైకెత్తావు, ఎంత కన్నీరు కార్చావో గుర్తుండొద్దా నీకు? దేవునికి స్తోత్రం. పైగా మాటలు మారిపోతాయి, అడుగులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల తర్వాత పాస్టర్ గారు అని ఉండదు, విశ్వాసాన్ని ఉండదు, ఏముండదండి. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, మీరు గుండెల్లో రాసుకోండి. ప్రియమైనది, మనం సరిగా ఉండకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే బొంగరంలా ఉంటుంది. అది ఎంత స్పీడ్ తిరిగినా మళ్ళీ అక్కడికే వస్తుంది. దేవుడు కృప లేకుండా మనం ఏమీ చేయలేమండి. దేవునికి స్తోత్రం. అందుకని బ్రతుకున్నంత కాలం దేవుని పాదాలు పట్టుకుని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎగిరేయలేవు, ఎగిరినా పడతావు. ఆయన కృప లేకపోతే మనం ఏమీయో చేయలేం. బొంగరం ఎంత స్పీడ్ తిప్పినా, ఎంత స్పీడ్ తిరుగుతుంది, మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడే అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఎవడో తిప్పాలి, మళ్ళీ నిన్ను ఎవడో స్టార్ట్ చేయాలి. కుదరదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కృప లేనిది మనం ఏమీ చేయలేం. యాకోబు మర్చిపోయాడు. అన్నీ ఉన్నాయి కదా, నాకేంటి అనుకున్నాడు. భయం లేదు, చీకు లేదు, చింత లేదు. బేతేలు సంగతి మర్చిపోయాడు. మర్చిపోతే దేవుడు జ్ఞాపకం చేశాడు. యాకోబు గారికి ఎంతమంది బిడ్డలు? 13 మంది, 12 మంది కుమారులు, ముద్దుల కూతురు, ఏకైక కూతురు దేనా. ఒక రోజు అందంట, డాడీ గారండి మా స్నేహితుల ఇంటికి వెళ్ళి వస్తామండి అంటే, పాపం పిల్ల ఎప్పుడు అడగలేదు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను అంది కదా అంటే, చెప్పండి, మొత్తం మీద వెళ్ళింది. వెళితే ఆ దేశపు రాజు కుమారుడు ఆమెను చూసి పట్టుకుని శయానించి చెరిపి వేస్తే ఇది ఎవరికి తెలిసింది అని అంటే, తండ్రికి తెలవకుండా ముందు అన్నాదమ్ములకి తెలిసింది. వాళ్ళైనా ఏం చేయాలి? నానా ఇలా జరిగిందంటే చెల్లి జీవితంలో అసలు మరి ఏం చేద్దాం ఏంటి అని వాళ్ళు ఏం చేయాలి? తండ్రితో ఆలోచిస్తే ఎంత పిల్లర మరిచిన యాకోబు గారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే అది చిన్ననాటి నుండి వచ్చిన అలవాటు. అది పిల్లర అది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే తండ్రి దగ్గర నుండి వచ్చిన అలవాటు. ఏ విషయంలో అయినా ముందు ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభా, పొరపాటు నా జరిగిందా, ఒకసారి నాకు జ్ఞాపకం చేయి, సరిదిద్దుకుంటాను. వాళ్ళు ఏం జరిగింది అసలు అంటే. కానీ వీళ్ళు ఏం చేశారంటే, యాకోబు గారికి తండ్రికి చెప్పకుండా వీళ్ళు ఏం చేశారంటే మొత్తం మీద వెళ్ళి
అక్కడ అందరినీ, ఆ సంబంధికులందరినీ కూడా చంపేసి రక్తము ఏరులై పారించేశారు. ఎంత ఘోరం జరిగిపోయింది. ఇదంతా ఎవరికి తెలిసిందంటే, అంతా జరిగిపోయిన తర్వాత తండ్రికి తెలిసింది. అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. నా కుటుంబము ద్వారా ఇంత ప్రాణాలు బలైపోయినాయా, ఇంత నష్టము జరిగిందా అని, ఇది ఎలా జరిగిపోయిందని జుట్టు పీక్కుని ఇప్పుడు భార్యలతో అంటున్నారు, గెట్ రెడీ, మీరు అందరూ రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. నా శ్రమ దినమున నన్ను కాపాడిన దేవునికి, నన్ను నిలబెట్టిన దేవునికి బేతేలులో మందిరం కట్టాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఈరోజు చాలా మందికి బోడిగుండయ్యేంత వరకు వివరము రాదండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. మనం అందుకనే ప్రతి విషయములో దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు వరకు కూడా మాకు ప్రతి విషయంలో చాలా భయపడతామండి. రే బాబు, దేవుని విషయంలో మనం రాజీ పడకూడదు. మొన్న కూడా మేము ఏం చేసామంటే కృతజ్ఞత కూటం పెట్టాం. ఎందుకు పెట్టామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఒక కుర్రోడు మన సంఘంలో యాక్సిడెంట్ అవుతే చనిపోవాలి, నిజంగా దేవుడు బ్రతికించాడు. అప్పుడు అనుకున్నాడట, ఆడికి కనుక బతికితే నేను కూటము పెడతాను. వాడు ఆ సందర్భం 2 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు వాడు బ్రతికించాడు. అదేం చేసామంటే మొన్న పెట్టాం. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలండి. సేవకుడైనా విశ్వాసాన్ని ఎవరైనా సరే, అప్పుడే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఇప్పుడు 90 బట్టి దేవుడు ఆనందించాడా? ఒక్కడిని బట్టి ఆనందించాడా? ఏమడిగాడు అక్కడ? మీరు 10 మందిలో బాగుపడినప్పుడు మిగతా 90 ఎక్కడ అంటే, దేవుడు వాళ్ళ బట్టి ఏం చేశాడు? బాధపడ్డాడు. ఈ రోజున నేను చెప్తున్నా, నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు బాధపడకూడదు. దేవుడు నిన్ను బట్టి బాధపడ్డాడు అని అంటే నీ జీవితంలో ఏ కార్యము చేయడు. ఈరోజు దేవుని పిల్లలారా, దేవుని నువ్వు ఆనందపరిచే వ్యక్తిగా, దేవుని సంతోషపరిచే వ్యక్తిగా, దేవుని నామను హెచ్చించే వ్యక్తిగా, ఆయన కొరకు నువ్వు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, దేవుని గురించి, దేవుడు చేసిన కార్యముల గురించి మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మన సాక్ష్యం ఇస్తూనే ఉండాలి. చాలామంది అసలు సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? చాలామంది నేను బస్సు ఎక్కాను, బస్సు వెళ్ళిపోతుంటే నేను ఆపాను, ఆడు ఆగాడు, అక్కడికి వెళ్ళాను. ఈ కాదండి సాక్ష్యం. దేవుని పట్ల ఏం చేశాడో అది జీవిత కాలం అంతా నువ్వు సాక్షిగా ఉండాలి. సాక్ష్యం అంటే ఏంటి? నీకు బ్రతుకు లేనప్పుడు దేవునికి ఏమిచ్చాడు? బ్రతికిచ్చాడు. అసలు నేను సేవ చేయడానికి కారణం అదే. అర్థమైందా? అసలు నా ప్లానింగ్స్ అన్నీ వేరండి. నేను మంచిగా ఉద్యోగం చేసి హాయిగా మంచి లగ్జరీగా బ్రతకాలని. అసలు ఉద్యోగం కాదు కదా, చదువు శాస్త్రం లేకుండా చేశాడు దేవుడు నన్ను. చిన్నతనములోనే భయంకరమైన బలహీనత నాకు వచ్చింది. డాక్టర్ గారు ఇప్పుడు సజీవంగా ఉన్నారు, శాంతి డాక్టర్ గారు, రమణ రాజు గారు, మా నాన్నగారిని పిలిచి అన్నాడు, ఇదిగో మీ పిల్లోడు బడికి పంపించకండి వాడికి, ఎందుకంటే మాస్టర్ ఏదన్నా ఒత్తిడి పెట్టినా చదవమని చెప్పినా వాడికి ఇబ్బంది అవుతుంది, పూర్తిగా పిచ్చోడైపోయే పరిస్థితి వస్తుంది, ఆయన ఉన్నంతకాలం అలా ఉండి వదిలేయండి, ఇంకా చదువులేదు శాస్త్రం లేదు. ఎందుకంటే ఆయన చూసి 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 చివరిగా ఒక్క మాటతో తేల్చి చెప్పేశాడు, ఇంకా బడికి పంపించకండి, ఆడికి శుభ్రంగా ఏదో పెట్టండి. ఎందుకనంటే ఇంకా ఆయనకు అర్థం కాలేదు ఈ జబ్బు. అలాగ 1 సంవత్సరం బడి మానేశానండి. ఇది కరెక్ట్గా నాకు 4వ తరగతిలో జరిగింది. 4వ తరగతి అంటే వయసు ఎంత ఉంటుంది? అప్పుడు 6-7 సంవత్సరాలు వచ్చిన బడేసేవారు కాబట్టి మొత్తం మీద 10-11 ఉంటాయి. ఆ వయసులో, ఆడుకో వయసులో ఇంత పరిస్థితి నాకు వచ్చింది. 1 సంవత్సరం బడి మానేశాను. మా నాన్నగారు కళ్ళ ఏంటి, మాకు ఎలాగ చదువులు లేక ఇలాగ అయిపోయినాయి జీవితాలు, తెలివి ఉంది కానీ చదువు లేక ఇలాగ అయిపోయింది, మా పిల్లలైనా చదువుకుంటే మంచిగా ప్రయోజకులుగా ఉంటారని ఆయన కళ. చిన్నప్పటి నుంచి డబ్బులు కట్టి చదివించేవారు, కానీ పరిస్థితి ఇలాగ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి శిథిలమైపోయిన జీవితాన్ని ఆ దేవుడు బాగు చేశాడు. ఒకరోజు స్కూల్ 1 సంవత్సరం అంతా మానేశాను, ఇంట్లోనే ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాత్రి దేవుడు నన్ను దర్శించాడండి.
మందిరంలో ఉండగా దేవుడు దర్శించాడు. నా దగ్గరకు వచ్చి ఆయన ఒక ఇంజెక్షన్ చేశాడు. ప్రియులారా, అంతేకాదు ఆ రోజు మరొక దర్శనం దేవుడు నాకు కనబడుతుంది. మీకు తెలుసు, పాత మందిరం అంటే పెంకి మందిరం. ఆ మందిరం వెనకాల బలిపీఠం మీద ఒక గడియారం ఉండేది. ఆ గడియారం పడిపోయిందండి. ఆ గడియారం పడిపోతే ఆ ముళ్ళన్నీ కూడా ఇరిగిపోయినాయి, చెక్కలు అయిపోయింది. నేను అంటున్నాను, ఏవండి, నేను చర్చిలో ఉన్నాను, మా నాన్న నన్ను చర్చిలో పెట్టాడు, ఆ గడియారం పగిలిపోయింది, కొంప తీసి అది పగిలిపోయింది కాబట్టి మా నాన్న వచ్చి నన్ను కొట్టేస్తాడండి, ఆ గడియారం బాగు చేయండి బాబు అన్నాను. ఆయన ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోకుండా, సరే బాబు నేను ఆ గడియారాన్ని కూడా బాగు చేస్తానని ఆ గడియారం తీసుకుని ఆయన బంగారు చేతులతో ముక్కలు అతికాడండి. ఆయన ముక్కలు ఎతికాడండి. ఊడిపోయిన ముళ్ళులు పెట్టాడండి ఆయన. ఆ ఊడిపోయిన ముళ్ళులు పెట్టి ఆ గోడను గడియారం మరలా తగిలిస్తే అది మరలా తిరగటం మొదలు పెట్టిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనము నాకు అర్థం కాలేదు. తెల్లారిన తర్వాత మా అమ్మతో మా నాన్నమ్మతో చెప్పాను, ఇలాగ రాత్రి ఒక ఆయన వచ్చాడే, ఇంజక్షన్ చేశాడు నాకు, మరి మంచి జుట్టు, పైనుంచి అంగి, చక్కటి రూపం, దగదగలాడుతూ ఒక ఆయన వచ్చాడు, ఇంజక్షన్ చేశాడు, ఆ గడియారం పడిపోతే దాన్ని బాగు చేసి వెళ్ళిపోయాడంటే నిజంగా దేవుడే వచ్చాడు రా, నీకు దేవుడే ముట్టాడు రా అన్నారు. అదే చెప్పారు కానీ నిజంగా దేవుడు నాకు అర్థమైంది. రెండవ దర్శనం ఉందే, ఆ గడియారం విలువ, ఆ దర్శనం నాకు అర్థం కాలేదు. ఎవరితో చెప్పినా దాని అర్థం నాకు చెప్పలేదండి. ప్రియులారా, చాలా దినాలు నేను ఆ గడియారం, ఆ దర్శనం గురించి ప్రార్థన చేశాను. ప్రభువా, ఆ రోజున పగిలిపోయిన గడియారం, కింద పడిపోయిన గడియారం, ముక్కలైపోయిన గడియారం బాగు చేసావే, దాని అర్థం చెప్పు ప్రభు అంటే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు. ఏంటో తెలుసా? ఏమీ లేదురా, నీ జీవితం అయిపోయింది, నీ ఆయుష్ అయిపోయింది, కానీ నేనేం చేశానంటే మరలా నీకు ఆయుష్నిచ్చాను, మరలా నీకు సమయాన్ని ఇచ్చాను. చూడండి, ఇదే హిజ్కియా అంటాడు, ఇదిగో నువ్వు ఇంకా 15 రోజుల్లో చనిపోతావు, నీ టైం అయిపోయింది అని చెప్పినప్పుడు పిల్లరా, యెషయా గారు చెప్పిన ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుణ్ణి బ్రతుములాడుకున్నాడు. అయ్యా అలా కాదయ్యా, ఒక అవకాశం ఏమంటే 15 రోజుల్లో చనిపోవలసిన హిజ్కియాకు దేవుడు మరలా ఎంతకాలం ఇచ్చాడు? 15 సంవత్సరాలు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో నీకు ఆయుష్ అయిపోయింది, నీకు టైం అయిపోయింది, నీ కాలం అయిపోయింది, మట్టిలో నువ్వు కలిసిపోవాలి, కానీ ఇప్పుడు నీకు ఏమి ఇస్తున్నానంటే మరలా ఒక జీవితాన్ని నీకు ఇస్తున్నాను. ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నీవే కనుక నన్ను బాగు చేస్తే, నీవే నన్ను ముడితే, నీవే నన్ను స్వస్థపరిస్తే నీ సేవ చేస్తాను, ఎక్కడికి వెళ్ళైనా చేస్తాను, ఎన్ని కష్టాలైనా పడతాను, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాను ప్రభు అని. ప్రియులారా, ఆ రోజు దేవునికి మాట ఇచ్చాను. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు నన్ను ముట్టాడో, స్వస్థపరిచాడో, మరుసటి ఆట నేను స్కూల్కి వెళ్ళాను, అలాగే చదువుకోవడం మొదలు పెట్టాను. పిల్లరా తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి వైజాగ్ వెళ్ళాను. తర్వాత ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. పిల్లరా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఇప్పటికీ నాకు 86% ఉంటుందండి 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ దాకా. పిల్లరా, మంచి స్టూడెంట్గా అన్నీ నేను చదవడానికి దేవుడు సహాయం చేశాడు. జాబ్కి వెళ్దాము, ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కదా, తల్లిదండ్రులు మా అమ్మ నాన్న సేవ చేసి ఎన్నో కష్టాలు పడుతున్నా, నాకు డబ్బు వస్తే నేను సేవకి ఇవ్వచ్చు అనుకుని ఉద్యోగం చేయడానికి వెళ్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఉద్యోగం చేసుకోవడానికి నిన్ను బ్రతికించలేదు, వచ్చి నా సేవ చేయమన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. కాదు ప్రభా, మరి కష్టాలు ఉన్నాయి కదయ్యా, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, మా తల్లిదండ్రులు కష్టపడ్డారు, అమ్మగారు కష్టపడ్డారు, పెద్దమ్మగారు కాడ నుంచి నీ సేవలో కష్టపడతానే ఉన్నారు. మరి పల్లెటూరులో సేవ ఎదగాలంటే ధనం ఉండాలి, ధనం కావాలంటే ఎవరిస్తారు? నేను ఉద్యోగం చేస్తే నా డబ్బు అంతా నీ సేవకి ఇస్తానంటే దేవుడు అన్నాడు, నువ్వు కావాలి కానీ నీ డబ్బు నాకు వద్దు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు నాకు కావాలి, నీ డబ్బు నాకు వద్దు, నేనే ఇస్తాను నీకు అన్నాడు. ఈ రోజున నేటి వరకు ఏది తక్కువ కాకుండా నా ప్రభు ఇస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, అంతేకాదు నేను అనేకులకు ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నా దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే
ఈరోజు మనం దేవునికి కావలసింది ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఈరోజు నేను సేవ చేయడానికి కూడా అదే కారణం. పిల్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పటి వరకు నాకు భయం ఏంటంటే దేవుని మాట ఎక్కడ జవ దాటిపోతే ఆయన ఉగ్రత మనము తట్టుకోలేము. ఆయన చెప్పండి, ఆయన తీర్పును మనము భరించలేం. ప్రియ ప్రభా, నమ్మకముగా బ్రతికి ఉన్నంత కాలం నీ సేవ చేసే కృప ఎక్కడ తప్పిపోకుండా, కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా నీ కొరకే పనిచేసే కృప దయచేయమని ఈ రోజు వరకు నేను దేవుని బ్రతిమలాడుకుంటాను. ఈరోజు దేవుని బిడ్డ, ఈరోజు ఎన్నో మేలు అనుభవించి తేలిగ్గా మర్చిపోతున్నావు, తేలిగ్గా పక్కనెట్టేస్తున్నావు. మరలా ఏదో వస్తే ప్రభా అంటున్నావు. అసలు నీ ప్రార్థన వినాలంటే, దేవుని కార్యం చేయాలంటే నీకు దేవుడు చేసిన ప్రతి విషయంలో నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. పిల్లలు, ఆ 9 మంది బట్టలు దేవుడు బాధపడ్డాడు కదండి. వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే దేవుడు ఏమైనా చేస్తాడా? స్తోత్రం. మరి దేవునితో మనం ఒక్కరోజుతో అయిపోద్దండి. బ్రతికినంతకాలం దేవుని కృప మనకి కావాలి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను భద్రపరిచితివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నీ కలేను. హల్లెలూయా. ఆయన కృప లేనిదే మనం క్షణమైనను బ్రతకలేమండి. ఆయన కృప లేని మనం బ్రతకలేమండి. దేవుడు ఎన్నో మేలు మన పట్ల చేశాడు. మాట చేతను క్రియల చేతను సమస్తమును ఆయన పేరట మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన పేరట మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అప్పుడే దేవునికి ఆనందం. దేవుడు నీ పట్ల ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు గారు అంటారు, నా ఎడల నీకున్న ఆలోచనలు ఎంతో గొప్పవి, అది వర్ణించేదని అనుకుంటున్నా లెక్కకు మించినవి అని అంటాడు. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా మనకెంతే తెలుసు, ఇది ఉంటే సరిపోతులే ప్రభా అనుకుంటాం. కానీ నా దేవుడు అనుకుంటాడు, నిన్ను అంతటితో ఉంచనురా, నిన్ను ఇంకా ఎక్కరాని ఎత్తైన స్థితికి నేను ఎక్కిస్తాను. అంటే మనకంటే మన పట్ల దేవునికి ఏముంది? ఒక మంచి ప్రణాళిక ఉంది. నువ్వు జానుడు ఆలోచిస్తే ఆయన నీ గురించి బాలుడు ఆలోచిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవకు వచ్చిన కొత్తలో, ప్రభా నన్ను బ్రతికించావు కాబట్టి తింటానికి తిండి పెడితే సరిపోద్ది నాయన, నీ సేవ పడి నేను చేస్తాను ప్రభా. తినడానికి తిండి పెడితే సరిపోద్ది, ఫస్ట్ కొన్ని సేవ చేస్తే సరిపోద్ది నాయన. తిండి ఉంటే చాలు, నీ పని చేస్తాను ప్రభా అని నేను తీర్మానం చేసుకున్నాను. కానీ నా దేవుడు, ఒరే తిండితోనే పెడితే మిగతా సేవ ఎలాగా చేస్తావు? దేవునికి స్తోత్రం. తిండి ఉంటే సరిపోద్దా? మరి ఎన్ని కావద్దా? నీకు వనరులు కావద్దా? ఎన్ని ఉండొద్దా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఎన్ని ఉండొద్దా? నువ్వు తిరగడానికి ఉండొద్దా? నువ్వు పని చేయడానికి ఉండొద్దా? ఈ పరికరాలన్నీ సేవకి ఉండొద్దా? ప్రియులారా, ఈ చెడ లేదండి చెప్పండి. తొలి దినాల్లో సేవలో మీరు అందరూ చూసిన వ్యక్తులు, మేము తెలియని వ్యక్తులేం కాదు. ఎలాంటి ఒక మైకు ఉంటే
ఈ ఒక్క మైకుతోటే 4-5 చోట్ల ప్రార్థన. ఆ చర్చిలో ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ ఈ మైక్ ఏం చేసేవారు ఇక్కడ. ఎందుకంటే ఒక మైకు కూడా కొనే పరిస్థితి లేదండి. ఈ రోజున మీరు ఇంటికి రండి, స్టోర్ రూమ్లో రండి, ఇంచుమించు 30 దేవునికి స్తోత్రం 30 మైకులు ఉంటాయి స్టోర్లో. ఎన్ని మైకులు కొంటామో ఈరోజు ఇంచుమించు ఒక 10 లక్షల ఎక్విప్మెంట్ స్టోర్ రూమ్లో ఎప్పుడు ఉంటుంది. ఇది పోయిన తర్వాత అది పోయిన తర్వాత ఎప్పుడు పని ఆగకుండా జరుగుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని, లేకపోతే ఈ మైక్ ఆగితే దీనికోసం దీన్ని హాస్పిటల్ తీసుకెళ్తాడు, ఎప్పుడు బాగు చేసేస్తాడు. అప్పుడు దాకా ప్రార్థన మైక్ ఉంటుందా? అలా ఉండే అప్పుడు పరిస్థితులు. ఎందుకనంటే కొనే పరిస్థితి కాదు. నేను అనుకున్నాను, ప్రభా తిండి పెడితే నీ సేవ చేసేస్తాను ప్రభా అనుకున్నాను. ఓరే అమాయకులుడా, ఎర్రిపోగలోడా, తిండి పెడితే నువ్వు ఎలా సేవ చేస్తావురా? ఇవన్నీ ఇస్తాను చూడండి, దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ధ్యానుడు ఆలోచిస్తే దేవుడు మన కొరకు ఇంకా గొప్ప ఆలోచన చేస్తాడు. కనుక మనం ఎప్పుడు దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నిన్ను బట్టి ఆనందించి, నిన్ను బట్టి సంతోషించి నీ పట్ల గొప్ప ద్వారాలు తెరుస్తాడు, నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి ఈ కుటుంబానికి చేరువచ్చిన మీతో నేను చెప్పేది ఏంటో తెలుసా? మీరు ప్రతి విషయములలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయంలో, ఒక్క విషయంలోనే కాదు. ఇంకొక మాట చెప్పనా? నష్టములో కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నష్టంలో కూడా ప్రభుని స్తుతించాలి. ప్రభా ఏమో ఇది ఎందుకు నా పట్ల చేసావో, ఇందులో బట్టి కూడా నీకు స్తోత్రాలు. యోబు గారు ఏమన్నారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. కొంచెం ఏదైనా ఇబ్బంది జరగనివ్వండి, కష్టం రానివ్వండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు వచ్చి పలకరించాలి వాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు రాలేదా, అసలు ఎంత పెద్ద కష్టం వచ్చేస్తుంటే అసలు పాస్టర్ గారు ఉన్నాడో ఊడిపోయాడా? మరి పాస్టర్ గారికి కష్టం వస్తే నువ్వెన్నిసార్లు వస్తున్నావు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో, సేవ ఎక్కడెక్కడ చేస్తున్నాడో, ఆయన బిజీగా ఉన్నాడో ఏందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి జ్వరం వచ్చినా పాస్టర్ గారు వచ్చేయాలా? చెప్పండి, కష్టం వచ్చినా పాస్టర్ గారు వచ్చేయాలా? దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారండి విచిత్రమైన విశ్వాసులు. ఏమంటే మనిషి అన్న తర్వాత జ్వరం రాదా, కొంచెం ఇబ్బందులు రావా, కష్టాలు రావా, ఈ రోజులు పట్టుకోవా, కడుపు నొప్పి రాదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ గమనించాలి, ఎంత సింపతియో ఆ సింపతికి మళ్ళీ పాస్టర్ గారు వచ్చేయాలి. సంఘ బిడ్డలందరూ కూడా వచ్చేసి ఏం చేయాలంటే పలకరించేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఇలాంటివి మరి పాస్టర్ గారికి ఉండవండి. మీరు చెప్పుకుంటారు, ఆయన చెప్పుకోడంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అనుదినము శ్రమే ఉంటుంది, అనుదినము కష్టమే ఉంటుంది, అనుదినము బాధే ఉంటుంది. అయినా సరే పిల్లల దుఃఖము బయటికి కనపడనివ్వకుండా, బాధలు బయటికి కనపడకుండా విశ్వాసాల ముందు తన చిరునవ్వును పంచుకుంటూ పిల్లల విశ్వాసముతో ముందుకు వెళ్ళిపోతాడు దైవజనుడు. ఎందుకో తెలుసా? మన ధైర్యం ఏంటో తెలుసా? మన ప్రభువే మన ధైర్యం. ఆయన ఉన్నాడని ఒక ధైర్యమే తప్ప వేరొకటి మనలో ఏమీ లేదు. మనం జీరో అండి. మనం ఏమై ఉన్నాం? జీరో. మనం ఏమీ లేవు. మన ధైర్యం ఏదైనా ఉందని అంటే మన ప్రభు మనకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నష్టాలలో కూడా నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా యోబు అలా చెప్పాడు కాబట్టి తిరిగి 2 అంతలు దేవుడు ఇచ్చాడు. ప్రతి చిన్నదానికి శోధించేయకూడదు, ప్రతి చిన్నదానికి దేవుని బాధ పెట్టేయకూడదు. ఇదెందుకు ప్రభా ఇలా చేసావు, అదెందుకు ప్రభా అలా చేసావు అనకూడదు. కొన్నిసార్లు నష్టాలు కూడా మనకు అనుమతిస్తాడు, మనం అనుభవించాలి. కష్టాలు అనుభవిస్తాడు, మనం వాటిని స్వీకరించాలి. ప్రతి విషయంలో దేవునికి మనం స్తుతులు చెప్పాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అప్పుడు దేవుడు బిడ్డలారా నిన్ను బట్టి దేవుడు ఆనందించి నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ పూట నేను చెప్పే చివరి విషయం ఏంటంటే, నిన్ను బట్టి దేవునికి ఆనందం కలగాలి. నీ వల్ల బాధ కలగకూడదు. నిన్ను బట్టి ఆనందిస్తేనే
ఉన్నత కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, మహిమగల కార్యాలు చేస్తాడు. ఆయన చేసిన కార్యాలు బట్టి, ఆయన చేసిన మేలులు బట్టి, ఆయన చూపిన కృపలు బట్టి, ఆయన చేసిన అద్భుతాలు బట్టి, ఆయన స్వస్థపరిచిన రీతిని బట్టి, ఆయన నీకు సమృద్ధినిచ్చిన రీతిని బట్టి, నేను నిలబెట్టిన రీతిని బట్టి, నేను గొప్ప చేసిన రీతిని బట్టి, నేను లాభతీసిన రీతిని బట్టి, నీకు చేసిన మేలులు బట్టి, ప్రతి విషయంలో దేవునికి నువ్వేం చెల్లించాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, ఇల్లునిచ్చావు నీకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, బండినిచ్చావు నీకు వందనాలు, అయ్యా శక్తినిచ్చావు నీకు వందనాలు. ఈ రోజున చాలా మందికి డబ్బు ఉంది, తినే అర్హత వాడికి లేదు. ఆరోగ్యం కూడా దేవుని కృపే కదండి. హల్లెలూయా. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. మన దేవుని కృప వల్లే ఉన్నాం. ఆరోగ్యము దేవుని ఇచ్చిన కృప, గృహము దేవుడు ఇచ్చిన కృప. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతోమంది గృహం కట్టాలని ఎన్నో రోజులుగా అనుకుంటారు. దేవుడు కృప లేనిదే మనకు అది జరగదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని చాలా మంది సేవకులు అడుగుతారు, అయ్యగారు చిటికి రాని మందిరాలు ఎలా కట్టేస్తున్నారు మీరు? 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సేవ చేసి ఒక మందిరాన్ని కట్టలేకపోతున్నాం. అన్ని చోట్ల మీరు ఎలా మందిరం కడుతున్నారయ్యా? పైగా మీ మందిరంలో అది ఉండదని ఉండదు, ఇది ఉండదు ఉండదు, అన్నీ ఉంటాయి. ఏ మందిరం కాడికి వెళ్ళినా అన్నీ ఉంటాయి. ఎలా సాధ్యమండి అయ్యగారు మీకు అంటే? అది నాకు తెలియదయ్యా, దేవుని కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది నాకు తెలియదు, అది నా దేవునికే తెలుసా. దేవుని కృప. ఈ రోజున నీ కుటుంబంలో ఇట్టి కృప నీ కుటుంబంలో పని చేయాలంటే దేవుని పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, రుణపడి ఉండాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు సాక్షిగా ఉండాలి. ఆయనకి చేయవలసినది మనం చేయాలి. ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా సంతోషపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. అలా చేస్తే నీ పట్ల దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఇంక నువ్వు చింతించవలసిన అవసరత లేదు. నీ చింత యావత్తు దేవుడు తీరుస్తాడు, నేను ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. అట్టి కృపలు మనందరికీ దేవుడు దయచేయను గాక. తల వంచిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన తండ్రి, ఈ రాత్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ప్రియ బిడ్డలు, నాయన వీరాస్వామి గారు తనకి ఇచ్చిన భార్య, ఇచ్చిన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎన్నో మేలులు చేశారు, ఎన్నో కార్యాలు చేశారు అయ్యా. ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాల వరకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక ద్వారం తెరిచావు నాయన. విదేశం వెళ్ళడానికి మీరు సహాయం చేశారు. మరి వెళ్ళటమే కాకుండా మరి చాలామంది వెళ్తారు కానీ ఏమనలేరు అక్కడ నాయన, అక్కడ పని చేసుకోలేరు నాయన. అక్కడ ఉండాలంటే నీ చిత్తమే ఉండాలి, మరి నువ్వు ఆరోగ్యం ఇవ్వాలి, అక్కడ నిలబడే పరిస్థితులు మీరు అనుకూలపరచాలి, అక్కడ ఉండడానికి అన్నీ కూడా మీరు నాయన మీరు సమకూర్చాలి. నీ బిడ్డ విషయంలో మరి 2 సంవత్సరాలు మీరు చేసిన నీ కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. మరలా నాయన బిడ్డ తిరిగి వెళ్ళాలని చూస్తున్నాడు, మంచిగా తీసుకువెళ్ళండి. అక్కడ యుద్ధాలు, ఎన్నో భయంకర పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి తీసుకుని వెళ్ళి అక్కడ ఒక మంచి పనిలో పెట్టి నాయన మంచిగా చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. అక్కడ ఉన్నంతకాలం నీ కృప తోడుగా ఉంచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి భార్య బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం, వారు చేస్తున్న పనిని కూడా మీరు దీవించండి. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వారు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు మీ సహాయం అందించండి, నీ కాపుదల ఉంచండి, మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి భవిష్యత్తు దయచేయండి తండ్రి. నాయన బిడ్డలు మరి ఇక్కడ మరి ఆ తల్లి నా అత్తగారి ఇంటి దగ్గర బిడ్డలు ఉంటున్నారు నాయన. వారి చేతులతో ఒక మంచి స్థలం కొనుక్కునేలాగా మీరు సహాయం చేయండి. వారి చేతులతో ఒక మంచి గృహం కట్టుకునే కృప దయచేయండి. యేసు నామములో వారికి స్థలం అనుగ్రహించబడును గాక, వారికి గృహం అనుగ్రహించబడును గాక, వారి ప్రయత్నములన్నీ సఫలము పరచబడును గాక. తండ్రి బిడ్డలకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ కొడుకు వారి బిడ్డలకు దీవెన మీరు అనుగ్రహించండి అయ్యా. నీకే వందనాలు. అలాగే నాయన మరి నాయన తాతయ్య గారిని బట్టి, వరలక్ష్మమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కూడా మీరు దీవెన, బిడ్డల పట్ల కూడా మీరు ఎన్నో మేలులు చేశారు. ఇంత చక్కటి గృహాన్ని మా ఎదుట మీరు పెట్టారు. ఎన్నో పర్యాయాలు నాయన ఒక చిన్న గృహములో మరి నాయన ఒక టెంపరీ హౌస్లో మేము ప్రార్థనలు చేశాం
తండ్రి ఇంత వైభోగకరమైన గృహాన్ని మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఈ గృహానికి ఇంకా పనులు ఉన్నాయి, యేసు నామములో సంపూర్తగునుగాకని ప్రార్థిస్తున్నాం. మీరు ఇంతవరకు కట్టించారు, ఇక్కడ కూడా మీరు కట్టించు ప్రభా, సహాయం ఇచ్చే పనులన్నీ చేయండి. ఇది ఒక అందమైన భవనంగా మీరు తీర్చిదిద్దను ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే కుమారుడికి కూడా మంచి వివాహం జరగాలి, ఆ ఘనమైన కార్యము కూడా మీరే చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇచ్చినటువంటి కుమార్తె భవాని బట్టి ప్రార్థిస్తున్నాము, పట్ల కూడా మీ గొప్ప కార్యమును చేయండి ప్రభా. బిడ్డలు ఏది కష్టము చేసినా వారు అనుభవించే కృపదయ వారి రెక్కల కష్టాజీతమును మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. వీళ్ళందరికీ కూడా యజమానురాలైనటువంటి శారమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ఆమె కూడా మంచి ఆరోగ్యము, ఆవిడ చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు దీవించండి, సహాయము చేయమని. ఈ కుటుంబానంతటిని కూడా నీ ప్రార్థనని తీసుకుని వస్తున్నాను, మీరే దీవించండి. రాత్రి వచ్చిన ఆత్మీయులు, సహోదరులు, సంఘ బిడ్డలు, అలాగే నాయన బంధువులు అందరినీ కూడా మీరు దీవించి వారి కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించమని అయ్యా మేమందరూ కూడా చేతులుగా అప్పగించుకుంటున్నాం. మీరే నిండారులుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమెను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మన్యూనమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.